ఇప్పుడంతా యుద్ధాల సీజన్ నడుస్తుంది. యుక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ గాజా వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఇండియా పాకిస్తాన్ వార్, ఇప్పుడు థాయిలాండ్ అండ్ కంబోడియా వార్. ఈ రెండు దేశాలు దాదాపు 814 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. అలాగే ఈ రెండు దేశాలు కొట్లాడేది ఒక శివాలయం గురించి. ఖమేర్ సామ్రాజ్యంలో మొదటి సూర్యవర్మన్ అంటూ హయాంలో నిర్మించబడిన ఈ దేవాలయం గురించి ఇరు దేశాలు కొట్లాడడం జరుగుతుంది. అయితే 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ దేవాలయం కంబోడియాకు చెందిందని తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే 2008లో కంబోడియా ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించడం జరిగింది యునెస్కో. అయితే ఇటీవల అదే తీర్పుపై మళ్ళీ పునఃసమీక్షానికి థాయిలాండ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తే అయితే ఈ గుడి కంబోడియాకి సంబంధించింది అని ప్రకటించడం జరిగింది. అయితే ఇరు దేశాల యుద్ధంలో దాదాపు ఒక 10 మంది చనిపోయారని తెలుస్తుంది. ఎవరు వెనక్కి తగ్గలేదని తెలుస్తుంది. ఇటీవల థాయిలాండ్ ప్రధాని కూడా కంబోడియా రక్షణ శాఖ మంత్రితో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కావడం వల్ల తన పదవికి కోల్పోవడం జరిగింది. ఏదేమైనా చిన్న సమస్యతో మొదలైన యుద్ధం ఎక్కడికి దారిస్తుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.